నమస్తే అండి, స్వాగతం స్వచ్ఛమైన ఆహారానికి. ఇది మన ఎద్దుగా ఎద్దులు బుల్స్ అక్కడ ఉన్నాయి, ఆవులు లోపల ఉన్నాయి. ఈ రెండు సార్ ఇది ఎకోడ్రింక్ షెడ్ అండి. ఇవి మా విత్తనాలు, సీజనల్ పంటలు మాత్రమే వేస్తాం మేము. ఈసారి అయిన కాయలన్నీ రెడీ చేస్తున్నాం. పూర్వీకులు ఇలా కట్టేవారనమాట. మొత్తం చుక్కకూర, బీరకాయలు, బొబ్బరికాయలు, బీన్స్ ఇవన్నీ. ఇవన్నీ ఎకో ఫ్రెండ్లీ అంటే అందుకే మేము ఇలా ఫాలో అవుతాము. ప్రతిదీ కంపల్సరీ జాడీలో ఏం నిల్వ ఉంచాలి, బాటిల్స్లో ఏమి పెట్టాలి, ఓకేనా. ఇది తేనె అండి, ఇందులో నుంచి వస్తుంది. ఇది డైరెక్ట్ పల్లి 250 రూపీస్ పడుతుందండి కేజీ. వీటిని మళ్ళీ మేము ఎద్దుగానుగలో ప్యూర్ దేశీ పల్లితో తీస్తాము ఆయిల్, అది కూడా సేల్ ఉంది. ఇదేమో చిన్నగా ఉంటాయి నువ్వులు, మన రాజస్థాన్ నుంచి వచ్చినవి కూడా. నువ్వులు కూడా దేశీ అనమాట, ఇవి కూడా తీస్తాము. సో ప్రొడక్ట్ పండించే విధానం కానీ మన దేశీ కానీ ఇట్లా కుండలో పెట్టడం పరిపూర్ణత అంటారు దీనికి. మేము కూడా ప్లాస్టిక్ తప్పట్లేదు, కొన్ని కొన్ని బెల్లానికి కవర్ చేయడం. ఇంకా మా వాళ్ళు వద్దన్న అనమాట, కొంచెం ఓపిక ఉండదు మా వాళ్ళకి. ఇలా ఇది బాగుందా లేదంటే ఇందులో చేస్తే ఇది బాగుందా, ఎంత బాగుంటుంది ఆస్వాదించాలి. ఇంత పిచ్చి ఉంది కాబట్టి ఐడియాల నుంచి ఎక్కడ మిస్యూజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చేసుకోగలుగుతున్నాను. ఎంత అందంగా ఉన్న కొండకి అది. ఇది ఎదురు బొంగు బ్యాంబో స్టిక్స్ ఉంటాయి, దాంతో తయారు చేసింది మెజర్మెంట్స్ కోసం కానీ. ఇది మనం 50 రూపీస్ పడుతుందండి. మన హైదరాబాద్లో ఉండే వాళ్ళకి సంక్రాంతి భోగు మంటల కోసం తయారు చేసాము. ఇది గోసాల నుంచి తెప్పించామన్నమాట, వాళ్ళు మనకి హెల్ప్ చేయాలని. సో చాలా బాగా చేశారండి. బుల్లిది మన ప్యూర్ మన దేశీ ఆవులు, అది కూడా ఒంగోలు ఆవులు పేడతో తయారు చేశారు వాళ్ళు. ఇది వచ్చేసి 50 రూపీస్ పడుతుంది, ఇది 100 రూపీస్ పడుతుందండి. నేను ఆర్డర్ పెట్టండి, మన వాళ్ళు ఎవరైనా సరౌండింగ్ దగ్గర వాళ్ళకి పంపిస్తాను. ఇవి కొన్ని ఉన్నాయి. ఇది జస్ట్ ఉత్తి పేడతో చేస్తారు, ఏం కలపకుండా, ఓకేనా. ఇవి రాజస్థానీ కుండలు. క్వాలిటీ పాట్స్ దొరకట్లేదు అంటున్నారు అందరూ. చూడండి ఎంత బాగా తయారు చేశారో, చాలా పలుచగా ఉంటుంది. గ్లాస్ అయితే ఇక్కడ తీసుకున్నాం మేము. ఇవి పిడకలండి, ఒకటి 10 రూపాయలు పడుతుంది. మేము చేత్తో చేసాం అనమాట, మళ్ళీ ప్లాస్టిక్ ఇవన్నీ పెట్టి డిజైన్ చేయలేదు. ఒకటి 10 రూపాయలు పడుతుందండి అగ్నిహోత్రం కోసం. ఇది ప్రమిద, ఒకటి 6 to 7 రూపీస్ పడుతుందండి. కొన్ని వనమూలికలు కలిపి చేస్తారు మన ఆవు పేడతోటి. ఇది చేసిన వాళ్ళు ఇది కూడా చేస్తారనమాట. మన దగ్గర ఉన్నాయి, ఆర్డర్ పెట్టచ్చు, పంపిస్తాం. ఇదండి, ఇది కొంచెం పెద్ద సైజు. ఇవి 10 రూపాయలు పడుతుందండి. ఇది మనకి కొబ్బరి చిప్ప, కుంకుడుకాయలు. ఇవి బొబ్బుల నుంచి వస్తాయి, అడవి నుంచి. అంటే కుంకుడుకాయలకు డిఫరెన్స్ ఉంటుంది, చెట్లను బట్టి ప్లేస్ని బట్టి దాని పవర్ ఉంటుంది. అంతేగాని కెమికల్ ఎవరు వేయరు. ఇవ్వనండి, కెమికల్ అనేది ఎవరు వేరు. ఇది ఇలా పక్క నుంచి తీస్తుంటేనే ఆ చేదు ఘాటు వస్తుంది. కొన్ని కాయలు వేస్తే పులుసు వచ్చేస్తుంది. ఈ రాజస్థాన్ నుంచి వస్తాయండి, గోధుమ పిండి ఈక్వల్ టు మనకి జొన్న రొట్టెలా ఉంటుంది కొంచెం. ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్, గోధుమలు. ఇవి గోధుమలు, దీని నుంచి మేము పిండి తయారు చేస్తామండి. ఇవి రాజస్థాన్ గోధుమలు. మినపప్పు కూడా అక్కడి నుంచి వస్తాయి. ప్రస్తుతానికి మన దగ్గర బహ్రూపి అండ్ గోవింద గోబి ఉన్నాయి. ఇంకా పగిలిపోతుకుంటా చాలా బియ్యాలు రెడీ చేస్తున్నాం అనమాట అందరి దగ్గర. ఇవి కర్పూకవని, ఇవన్నీ ఇలా శాంపుల్ కోసం తెప్పించాను. రైస్ బాగుంటే కనుక తెప్పిద్దామని వాళ్ళ దగ్గర. చాలా బాగుంది, కొంతమంది తీసుకెళ్ళారు, బాగుంది. నేను తర్వాత దీని గురించి డీటెయిల్స్ అయి చెప్తాను. సనాతన్ సోప్ పేరు, ఓకేనండి. ఇదొకటి ఆవు పేడ గోత్రంతో తయారు చేస్తారు, ఫినాయిల్ టైపు. కాకపోతే పూర్తిగా మన చీరాల సైడ్ వెళ్ళారు మా రాజశేఖర్ గారు, అక్కడ ఒక పెద్ద గోశాలలో పరిచయం అయిందనమాట ఈ ప్రోడక్ట్ అంతా. చాలా బాగా చేస్తున్నారు, పూర్తిగా దగ్గరుండి అన్నీ చూసి తీసుకొచ్చారు ఆయన. ఇదొకటండి, ఆవు గోపంచకంతో మనకి క్యాన్సర్కి సంబంధించి కొన్ని మెడిసిన్ తయారు చేస్తారు వాళ్ళు. ఆవుమూత్రంతో కొన్ని మార్పులు చేస్తారు, నిల్వ ఉండి మనం తాగటానికి వీలుగా ఉండేలాగా. ఈ రెండు కూడా రెడీ ఉంటాయి మనకి. ఇక్కడే మన గో పిడకలు, దండ ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. ఇది ఒక రకం సోప్. ఇది అదే కదండి మట్టి ఆవులు. మీరు ఇంతకుముందు ఒక మార్కెట్లో చూపించాను, ఆవులు నడిచిన ప్లేస్ నుంచి తీసిన మట్టి. కొంచెం మట్టిలాగే ఉంటుంది, స్టోన్తో స్నానం చేసినట్టు ఉంటుంది. చాలా బాగుంటుందండి, స్మెల్ కూడా తొందరగా అరగదు. పూర్తిగా మన ఆవులు తిరిగిన ప్లేస్ నేల నుంచి తీసి కొన్ని వనమూలికలు కలిపి తయారు చేసిన సోప్ అనమాట.
ఇది 60 to 50 to 60 రూపీస్ మధ్యలో ఉంటాయి. ఎవరైనా ఆర్డర్ పెడితే కూడా పంపిస్తాము. కొన్ని ఉన్నాయి శాంపుల్ కోసం, మీకు కావాల్సిన దాన్ని బట్టి చెప్తాను. ఓకేనా?